ప్రతి వారం థియేటర్ల నుంచి ఓటీటీలకు వస్తున్న కొత్త సినిమాల గురించి వాటి విశేషాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా తమిళంలో రూపొందిన ఒక అందమైన ప్రేమ కథ. పేరు 29. ఈ మధ్య కాలంలో కోలీవుడ్ నుంచి వస్తున్న లవ్ స్టోరీలు ప్రేక్షకుల మనసులను బాగా తాకుతున్నాయి. అలాంటి సినిమాల్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 29. ఈ కథను వినగానే ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతలుగా ముందుకు రావటం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మే 8న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో 5 భాషల్లో అందుబాటులో ఉంది. ఇక కథలోకి వెళితే సత్య అనే యువకుడు వయసు 29 ఏళ్లు సేలంలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. కానీ తన ఆలోచనలు, తన జీవన శైలి మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. నచ్చినట్లు జీవించాలి అనుకునే వ్యక్తి. అందుకే చెన్నైకి వచ్చి స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఒక విషయం మాత్రం అతనిని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది. 29 ఏళ్లు వచ్చినా తన జీవితంలో ప్రేమ అనే అనుభూతి లేకపోవడం, తనకు కూడా ఒక ప్రేమికురాలుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి వస్తుంది విజయలక్ష్మి. ఆమెతో మొదట పరిచయం, తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమ. కానీ ఇక్కడే కథకు అసలు మలుపు మొదలవుతుంది. ఎందుకంటే విజయలక్ష్మి సాధారణ అమ్మాయి కాదు. ఆమెకి జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఐఏఎస్ కావాలనేది ఆమె కల. అందుకోసం కష్టపడి చదువుతూ ఉంటుంది. ఇక సత్య విషయానికి వస్తే అతనికి పెద్దగా లక్ష్యం లేదు. ఏదో ఉద్యోగం చేస్తూ జీవితం గడిపేస్తుంటాడు. ప్రేమలో ఉన్న ఇద్దరి ఆలోచనల మధ్య వచ్చే ఈ తేడానే కథకు బలంగా నిలుస్తుంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు జీవిత లక్ష్యం. ఈ రెండిటిలో ఏది ముఖ్యమైన ప్రశ్నను దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. ఇక విజయలక్ష్మి పాత్ర గురించి చెప్పాలంటే తన చిన్నతనంలోనే దూరమైన తండ్రిని ఒక్కసారైనా చూడాలనే కోరిక ఆమె మనసులో ఉంటుంది. అలాగే తన తల్లి ఆశయాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమను ఎలా చూసింది, సత్య నుంచి ఏమి ఆశించింది అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే పెద్ద పెద్ద ట్విస్టులు ఉండవు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండవు. కానీ మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలే ఇందులో కనిపిస్తాయి. అందుకే ఈ కథ చాలా సహజంగా అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు చాలా మంది అబ్బాయిలు నువ్వుంటే చాలు అనుకుంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం నువ్వు జీవితంలో ఎదగాలి అని కూడా కోరుకుంటుంది. ఈ భావనను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. విజయలక్ష్మి తన నుంచి ఏం ఆశిస్తుందో అర్థమైన తర్వాత సత్య జీవితంలో మార్పు మొదలవుతుంది. అతను కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో కష్టాలు పడతాడు. అధికారంలో ఉన్న వ్యక్తులను ఎదురిస్తాడు, జైలు కూడా వెళ్తాడు. అయినా తన లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టడు. అక్కడి నుంచి సినిమా మరింత భావోద్వేగంగా మారుతుంది. ఈ సినిమా చెప్పే ప్రధాన విషయం ఒక్కటే: ప్రేమ మన జీవితంలో చాలా గొప్పది. కానీ ప్రేమతో పాటు జీవితానికి ఒక దిశ, ఒక లక్ష్యం కూడా అవసరమే. ఆశ కంటే ఆశయం గొప్పదని ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది. సినిమాలో నటీనటుల నటన విషయానికి వస్తే సత్య పాత్రలో నటించిన విధు చాలా సహజంగా నటించాడు. ఎక్కడా నటిస్తున్నట్లు అనిపించకుండా పాత్రలో ఒదిగిపోయాడు. విజయలక్ష్మి పాత్రలో ప్రీతి అస్రాని తన అందంతోనే కాదు, నటనతో కూడా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా యువతకు ఆమె పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే కొన్ని చోట్ల సినిమా కాస్త నెమ్మదిగా సాగిన భావన కలిగించిన కథలోని భావోద్వేగం ఆ లోటును భర్తీ చేస్తుంది. అందుకే ప్రేమ కథలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ముఖ్యంగా కాలేజ్ పూర్తి చేసుకున్న యువత, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు, ప్రేమలో ఉన్నవారు ఈ కథలో తమని తాము చూసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ప్రేమ అనేది కేవలం కలల ప్రపంచం మాత్రమే కాదు, ఒకరినొకరు ఎదగాలని కోరుకునే బంధమని కూడా ఈ సినిమా చెబుతోంది. ఓకే, చూశారు కదా. మీరు కూడా ఈ వీకెండ్ లో 29 సినిమాను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి.